హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పఫ్ స్లీవ్స్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా లైనింగ్ క్లాత్ని తీసుకొని నార్మల్గా హ్యాండ్ మనం ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 10 ఇంచులు ఉంది. పఫ్ కోసం 6.5 ఇంచులు ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఇలాగా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మిగతా 3.5 బార్డర్ కోసం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నాం కదా. తర్వాత దీని లూజ్ వచ్చేసి చంక లూజు 10.5 ఇంచులు ఉంది. అది కూడా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుందాము. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని డబల్ ఫోల్డ్ చేసి ఓపెన్స్ మన వైపుకి వచ్చేలాగా ఉంచుకొని ఇక్కడ 6.5 కింద పైన ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని టోటల్ 7.5 వెడల్పు పొడవు ఈ డబల్ ఫోల్డింగ్ మీద ఎంత ఉంటే అంత. ఈ హ్యాండ్ పోను ఇక్కడ చూడండి 13 ఇంచులు ఉంది. ఈ 13 అంటే ఓపెన్ చేస్తే 26 ఇంచులు ఫ్రిల్స్ కోసం అనమాట. ఇప్పుడు 7.5 వచ్చేంత వరకు హైట్ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న మార్కింగ్స్ వేసుకొని బార్కి క్లాత్ చివరి వరకు మార్కింగ్స్ వేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపించేది ఒక హ్యాండ్కు మాత్రమే. ఈ వెడల్పు అనేది ఎక్కువ ప్రిల్స్ వస్తాయి, ఎందుకంటే 26 ఇంచులు మనకి హ్యాండ్ పోను ఎక్స్ట్రా ఉంది క్లాత్, కాబట్టి ప్రిల్స్ అనేవి చాలా వస్తాయి. నీట్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా మార్క్ చేసిన తర్వాత దీన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇదే పీసు మళ్ళీ మిగతా క్లాత్ మీద వేసి ఇంకొకసారి కట్ చేసుకుంటే ఇంకో హ్యాండ్ కూడా సరిపోతుంది. ఇప్పుడు అడ్డంగా మనం లైన్ గీసాం కదా, ఆ లైన్ దగ్గర ఇలాగ చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఈ 2 టక్స్ మధ్యలో ఇప్పుడు మనము హ్యాండ్ అనేది ప్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మిగతా క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలాగా 4 ఫోల్డింగ్స్ వేసుకొని బార్డర్కి ఈ శారీకి అయితే పెద్ద బార్డర్ ఇవ్వలేదు, అందుకని సేమ్ క్లాత్ వేస్తున్నాను. మీకు కావాలంటే మీ శారీస్కి పెద్ద బార్డర్ వస్తే ఆ బార్డర్ని కట్ చేసుకోండి ఈ క్లాత్ ప్లేస్లో. నేనైతే ఈ క్లాత్నే కట్ చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా 3.5 వదిలేమని. వెడల్పు 3.5, చంక లూజ్ దగ్గర 10.5, అవి 2 కొలతలతోటి ఇలాగా ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని 3.5 బార్కి వచ్చేసి 10.5 కట్ చేసుకొని ఇలా స్ట్రిప్స్ లాగా 2 వస్తాయి, 2 కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. 2 టక్స్ మధ్యలో ఫ్రిల్స్ అనేవి ఈక్వల్ సైజులో వచ్చేలాగా నిదానంగా నీట్గా పెట్టుకోవాలి, ఒకదాని పక్కన ఒకటి. ఎగుడు దిగుడుగా అలా కాకుండా, ఇది ఆర్గాన్జా క్లాత్ అయ్యి ఎటు పడితే అటు పోతుంది నేను స్టిచ్ చేస్తూ ఉంటే. అయినా కూడా కొంచెం స్లోగానే చేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా మనము 2 టక్స్కి మధ్యలో మాత్రమే ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. అన్ని ఫ్రిల్స్ ఒకే సైజులో వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా ఒకవైపు కుట్టడం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు కింద నుంచి కూడా ఫ్రిల్స్ అనేవి వేసుకుందాము. ఇప్పుడు కింద నుంచి ఫ్రిల్స్ కుట్టేటప్పుడు పైన ఫ్రిల్స్ కింద ఫ్రిల్స్ ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి, ఆపోజిట్లో ఫోల్డ్ చేయకుండా. ఈ ఫోల్డింగ్ 2 ఒకే వైపుకు ఉండాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని కింద వైపు కూడా ఫ్రిల్స్ పెట్టుకొని మొత్తం కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి ఈ ఫ్రిల్స్ నీట్గా అణిగేలాగా ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కింద బార్డర్ కోసమని, మీరైతే బార్డర్ వేసుకునే వాళ్ళు వేసుకోండి. బార్డర్కి బదులు నేను ఈ క్లాత్ వేస్తున్నాను. ఫ్రిల్స్ ఉన్న క్లాత్ రైట్ సైడు పైన జాయింట్ వేసే క్లాత్ రాంగ్ సైడ్ ఉంచేసి పైన ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ ఇలా టర్న్ చేసుకొని పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేస్తే మనకి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ హ్యాండ్ ఉంది కదా, లైనింగ్ కట్ చేసిన హ్యాండ్, ఆ హ్యాండ్ని దీని మీద ఉంచి ఇలాగా కింద ఎడ్జ్లో ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేసి కుట్ అనేది వేసుకోవాలి. మనం ఖర్చు కోసం ఇందాక 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, ఆ హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఈ కుట్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని టర్న్ చేయాలి యువతల వైపుకి. ఎక్స్ట్రాస్ ఏమన్నా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని టర్న్ చేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసి కుట్టుకోండి. ఇలా పై వైపు నుంచి అయినా ఒక కుట్టు వేసేసి వెనక్కి తిప్పి ఇంకోటి వేసుకోవచ్చు, లేకపోతే పూర్తిగా లోపలికైనా ఫోల్డ్ చేసేసి 2 కుట్లు అలాగైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పైన నుంచి ఒక కుట్టు వేసేసి ఒక పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టు వేశాను. ఇలా ఇంకో కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు టోటల్గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని
అన్ని వైపులా జాయింట్ వేసేసుకోవాలి. నేను ఈ జాయింట్ వేసేటప్పుడే క్రాస్ కూడా, అంటే మనకి ఫ్రంట్ పార్ట్ వైపు క్రాస్ రావాలి కదా హ్యాండ్కి, ఆ క్రాస్ షేప్ కూడా ఈ కుట్టుతోటే వేసేసి ఒకేసారి కట్ చేసేస్తాను. ఇప్పుడు పై వైపున ఎక్కువ క్లాత్ వదిలాను కుట్టుకునేటప్పుడే. ఇలా ఈ కుట్టు వేసేటప్పుడే ఆ షేప్లో మనం కుట్టు వేసుకుంటే ఒకేసారి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మనం హ్యాండ్ కటింగ్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. నాకు ఇలానే అలవాటు, అందుకని ఇలాగే వేస్తున్నాను. ఇక్కడ చూడండి, క్లాత్ ఎక్స్ట్రా తీసేసాను. ఇప్పుడు క్రాస్ అనేది వచ్చేసింది. ఈ టోటల్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ అయితే ఇలా వస్తుంది. ఫోల్డ్ చేసి మిడిల్లో చిన్న కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్ అయితే జాయింట్ చేసేద్దాము. ఈ మిడిల్లో మనం పెట్టుకున్న కట్ వచ్చేసి మనకి షోల్డర్ మీద ఉండే కుట్టు దగ్గర ఉంచేసి రెండు ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా వచ్చాయో లేదో చెక్ చేసుకొని ఇలాగ హ్యాండ్ అనేది నార్మల్గా మనం బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకుంటామో అలా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిడిల్లో నుంచి ఒక సైడ్కి జాయింట్ వేసాం కదా, మళ్ళీ ఇంకొక సైడ్కి కూడా ఇలాగే వేసుకోవాలి. అలా కాకుండా చివరి నుంచి కనుక మనం జాయింట్ వేసినట్టయితే ఒక్కొక్కసారి కరెక్ట్గా వస్తుంది, లేకపోతే ఒక్కోసారి మనకి షోల్డర్ కుట్టు దగ్గరికి ఈ మిడిల్గా మనం పెట్టిన కట్స్ అనేవి రావు. అలాంటప్పుడు మనకి మెజర్మెంట్స్ అనేవి అటు ఇటు అయిపోయి ముడతలు అనేవి వస్తాయి. టోటల్గా హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. మీరు ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.